గైస్, వెల్కమ్ టు అలంకృత టాక్స్. నేను మీ అలంకృత. సో గైస్, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హర హర వీరమల్లు ట్రైలర్ అయితే వచ్చేసింది కదా. మినిమం ఉందన్నమాట. ఎందుకంటే విత్ ఇన్ 24 hours లోనే దగ్గర 50 million కి రీచ్ అయిపోయింది. కాబట్టి చెప్తున్నాను ఈ మాట. ఏఎం రత్నం గారు 5 years స్ట్రగుల్ చేసి ఈ మూవీని ఎంత చక్కగా బయటకు తీసుకొచ్చారో అంతే బాగా అవుట్పుట్ కూడా బయటకు వచ్చింది. బట్ కొన్ని మీరందరూ ఏమనుకోనంటే నేను చెప్తాను, కొన్ని సీన్స్ అయితే కొన్ని మూవీస్ లో చూసినట్టు అనిపించింది. ఎందుకంటే ఇది ఒక పీరియాటిక్ మూవీ కాబట్టి, అంటే దేశాల గురించి, రాజ్యాల గురించి, రాజుల గురించి కాబట్టి ఎఫెక్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందులో కొంచెం అక్కడక్కడ అనిపించింది, అంటే నాకు నా మనసుకి అనిపించింది దాని గురించి చెప్తున్నాను అనమాట. సో ఇందులో నిధి అగర్వాల్ ఉన్నారు, చాలా ట్రెడిషనల్ వేలో మళ్ళీ కంబ్యాక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దట్టు బాబీ డియోల్ గారు ఉన్నారు. మెయిన్లీ నేనైతే అసలు సర్ప్రైజింగ్ గా ఫీల్ అయిపోయా బాబీ డియోల్ గారిని చూసిన తర్వాత. హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్, అంటే దీనికి ఇంకా పార్ట్ 2 కూడా ఉందన్నమాట. వీళ్ళు ఆల్రెడీ పార్ట్ 1 అని పెట్టేశారనమాట. బట్ పవన్ కళ్యాణ్ గారి హరహర వీరమల్లే ఇలా ఉందంటే ఇంకా నెక్స్ట్ ఓజీ ఎలా ఉండబోతుందో ఇంకా మనమైతే చెప్పనవసరం లేదు. కాబట్టి చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో మెయిన్లీ ఆర్టిస్టులు కూడా చాలా మంది చాలా సెలెక్టెడ్ గా పెట్టారనిపిస్తుంది. ఎందుకంటే పాతకాలంలో జరిగే రాజ్యాల గురించి కానీ, లేదంటే చాలా మంచి ఈ మధ్య కాలంలో మీరు చూస్తూనే ఉంటారు, రీసెంట్ గా చావా మూవీ వచ్చి ఎంత బాగా సూపర్ డూపర్ హిట్ అయిందో. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ నడుస్తుంటది. ఒకసారి థ్రిల్లర్ నడుస్తుంటది, ఒకసారి కామెడీ నడుస్తుంటది, ఒకసారి హర్రర్ నడుస్తుంటది. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ రాజులు ఏదైతే ఉన్నారో మనం చావా చూసిన తర్వాత అర్థమైంది ఈ మూవీ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందని చెప్పేసి. సో ఈ డైలాగ్ అయితే చాలా బాగుంది. ఇప్పటి వరకు మేకల్ని తిన్న పులుల్ని చూస్తుంటారు, కానీ పులుల్ని తిన్న బెబ్బుల్ని చూస్తారు అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. అండ్ ఇంకొకటి, చాలా మంది నా కోసం రావాలని మొక్కుకుంటారు, కానీ మీరు మాత్రం వద్దనుకుంటున్నారంటే ఇది ఎందుకు పొలిటికల్ కి దీనికి సింక్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమాలో కూడా అపోజిట్ పార్టీ వాళ్ళని లైక్ టార్గెట్ చేసినట్టు కాకపోయినా ఏదైనా ఒక డైలాగ్ మిక్సప్ అయ్యేదైతే పెడుతుంటారు. నాకైతే అలాగే అనిపించింది అనమాట. ఎస్, ఇంకొకటి చెప్పాలంటే మెయిన్ గా ఇందులో ఆర్టిస్టులు అయితే సెలెక్షన్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకొకటి చెప్పాలంటే అందులో యాక్షన్ సీక్వెన్స్ ఫైట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే పవన్ కళ్యాణ్ నిజంగా చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకు మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ ఫైట్స్ అన్ని అలవాటే ఉన్నాయి. కాబట్టి నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే పెట్టండి. అండ్ ఇంకొకటి, ఓజీ వస్తే ఇంకా ఓజీ గురించి చెప్పవసరమే లేదండి, బాక్సులు బద్దలే. ఎందుకంటే లిటరల్ గా చెప్పాలంటే ఆయన ఇటు పాలిటిక్స్ చూసుకుంటూ ఇటు సినిమాలు చూసుకుంటూ చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారని అనిపిస్తుంటది. బట్ ఆయన ఓడిపోవడం గురించి చాలా మంది వెయిట్ చేస్తుంటారు, సక్సెస్ గురించి కూడా వెయిట్ చేస్తుంటారు. మరి మీరైతే ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి.